పాట రాయమని చెప్పినప్పుడు నాకు హీరోయిన్ ప్రేమిస్తాడు, తర్వాత మోసం చేసి వదిలేస్తుంది, ఒక పాట కావాలని మాత్రమే చెప్పారు. ఇప్పుడు చూసిన 15 నిమిషాలు 20 నిమిషాల నిడివి అంటే 2.5 గంటల్లో సాగదీసే సినిమాలో అంటే మొత్తం లాస్ట్ వరకు చూడాలి ఏం పోరు. కానీ ఇందులో నాకు ఒక సీన్ అద్భుతంగా నచ్చిందండి. మండూకం అదే కప్ప హీరో ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు ట్రైన్ ఎదురుగా వెళ్ళినప్పుడు ఒక కప్ప ఎలా అయినా పైకి రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. దాన్ని హీరో చూసి చనిపోకూడదని చెప్పేసి మనసు మార్చుకుంటాడు. ఆ సీను ఎందుకంటే అద్భుతంగా నచ్చిందంటే ఇండస్ట్రీలో మాకు కూడా నాలాంటి ఇప్పుడిప్పుడే అంటే పెద్ద గొప్ప సినిమాలు రాయకపోయినా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న నాలాంటి గీత రచయితలకు అలాగే ఇక్కడ చాలామందికి విజయం కోసం చెప్పిన విన్నప్పుడు స్టోరీ విన్నాను. బట్ విజువల్గా చూసినప్పుడు మంచి ఎమోషన్స్ క్యారీ అని క్లైమాక్స్లో కప్ప సీన్ ఒకటి ఉండటం వల్ల అది నాకు బాగా అట్రాక్ట్ అనిపించింది. ఒక కప్పతో మంచి పర్ఫామ్ చేయించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కష్టపడి గుంట్లోంచి లేవటం ఒక హీరోయిజం లాగా అది బాగా మంచిగా అనిపించింది. సౌత్ ఇండియా అండ్ ఆల్ ఇండియాలో కూడా సూపర్ స్టార్ ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి రజనీకాంత్ గారండి. సో అంటే ఆల్రెడీ పోస్టర్ మీద చూసుంటారు. అంటే ఒంటి చేత్తో 100 మందిని విలన్స్ని రజనీకాంత్ గారి సినిమాలో కొడతారు. అలాగే 100 సమస్యలను ఒంటి చేత్తో ఎదుర్కొనే ఏ వ్యక్తి అయినా రజనీకాంత్ అనే ఉద్దేశంతో ఇది పెట్టానండి. రజనీకాంత్ ఫ్యాన్స్కి నన్ను థ్యాంక్ యూ కానీ కలిసానండి. నేను ఆయనకి చెప్పాను, సార్ సినిమా తీద్దాం, నేను ఎలా నడుస్తా, ఎలా ఏడుస్తా, ఎలా నవ్వుతా, ఎలా మాట్లాడతా, ఇవన్నీ ఒక డెమో లాగా చూపించాను సార్. ఆయన ఇంత మంచి స్టోరీ నేరేట్ చేశారు. మొత్తం స్టోరీ మొత్తం అయిపోయిందండి. 5 days షూట్ చేసుకున్నాం. మంచి టెక్నీషియన్స్ వర్క్ చేశారు. రాహుల్ శ్రీవాస్తవ్ గారు, శాండీ, అనిల్, రాంపైట్ శెట్టి గారు. ఇట్ వాజ్ ప్లెజెంట్ అండి. 5 days బాగా అయింది మాకు షూట్. దెన్ మొత్తం అయిపోయిందండి. ఇంకా మేము 19th డేట్ అనుకున్నాం. 12th మేము ఒక డిస్కషన్ కూర్చున్నాం అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అనిపించి అప్పటికప్పుడు శాండీ గారు ఇంకా డిసైడ్ చేశారు, సాంగ్ పెడదాం సార్, సాంగ్ చాలా బాగా వస్తుందని. సో క్రెడిట్ గోస్ టు శాండీ గారు. ఆవిడ నా వైఫ్ క్యారెక్టర్ చేశారు. నేనేమో మీకు తెలియదే ఉంది పాపం, సారీ అని చంపేసినందుకు. ఓకే, నేను కాదు, కృష్ణవంశీ గారు. ఎనీవే చూశానండి షార్ట్ ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్, ఆల్ ది బెస్ట్. బికాజ్ డైరెక్టర్గా చాలా తెలివైన ఆయన అర్థమైపోయింది. ఎందుకంటే ఈ షార్ట్ ఫిలింలో ఆయన ఏమైతే చేయగలుగుతారో, ఎన్ని ఎమోషన్స్ అయితే పలికించగలుగుతారో అన్నీ చేసి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన రీసెంట్గా హిట్ అయిన బిచ్చగాడు కాన్సెప్ట్ ఏంటి అంటే ఆ కాన్సెప్ట్ ఇలా హోల్డ్ చేసింది. అలాగే మనిషి లైఫ్లో ఎన్నో కష్టాలు ఉంటాయి, దాన్ని దాటుకుని రావటం అసలు చాలా నాకు బాగా అనిపించింది. మేము తీసిన మూవీ మీకు ఎలా అనిపించిందని ఒకసారి అడగాలనుకుంటున్నాను. ఎలా అనిపించింది మీ నుంచి ఒక రెస్పాన్స్? సూపర్ సూపర్ సూపర్. ఎందుకంటే ఎవరి బొమ్మ వాళ్ళకి చూసుకుంటే నచ్చిద్ది. ఎదుటి చూసి కనీసం ఒక చిన్న వీల అలాగే ఒక చప్పట్లు కొడితేనే ఆనందం. మేము పడ్డ కష్టము శ్రమకి మరి మన సుప్పు చేసిన యాక్టింగ్కి మాకు సార్థకత. ఆల్రెడీ మేము పెద్ద మూవీకి ఒకటి ప్లాన్ చేశాము. అది ఈరోజు మీ అందరి సమక్షంలో, పాత్రికేయుల సమక్షంలో రజనీ ది డాన్ అని ఒక మూవీ టైటిల్ రిజిస్టర్ చేయడం జరిగింది. అది October 11న విజయదశమి రోజున మొత్తం ఆర్టిస్టులతోటి మీ ముందుకి మేము లాంచ్ చేయడానికి సగర్వంగా తెలియజేస్తున్నాము. అభి సుబ్రహ్మణ్యం క్రియేషన్, డైరెక్టర్ శ్రీకృష్ణ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శాండీ గారు, అలాగే ప్రొడ్యూసర్ మేము కలిపి ఈ మూవీ మిగతా ఆర్టిస్టులు కూడా పెద్ద కాస్టింగ్, సీనియర్ ఆర్టిస్టులు, అలాగే మంచి హీరోయిన్స్. అది మంచి లవ్ స్టోరీ మూవీ. త్వరలోనే మొత్తం చాలా మంది ఆర్టిస్టులు కూడా దాంట్లో ఉంటారు.